శుభోదయం అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, మేము మంత్రాలయం వచ్చాము. ఆ రోజు నైట్ డిన్నర్ చూపించాను అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి పెట్టారు, చిన్న పూరి. ఇది వచ్చేసి మా గర్ల్స్ హాస్టల్ రూమ్ నెంబర్ జేమ్స్ బాండ్ 007 లాగా మా రూమ్ నెంబర్ 007 అనమాట. నాకు మెమరీగా ఉంటుందని పెట్టుకున్నాను. సో ఇదేంటి అంటే యాక్చువల్గా నేను కీ మెయింటైన్ చేయను అనమాట. ఇక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను టైం అని చెప్పేసి. ఇది వచ్చేసి నా చేతిలో ఎందుకు ఉంది కీ అని చెప్పేసి అంటే నేను ఒక క్లాస్ది బుక్ మర్చిపోయాను. సో మళ్ళీ అందుకే క్లాస్ నుంచి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాను. నేను ఒక్కదాన్ని అనమాట. చూపించా కదా, బుక్ మర్చిపోయాను కాబట్టి తీసుకొని వచ్చుకుందామని మధ్యలో వెళ్ళాను. గర్ల్స్ అదే మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ యాక్చువల్లీ మర్చిపోయాను, తీసుకుంటే బాగుంటుంది అని లేదా వేస్తున్నాను. చుట్టూన్నర మానవుడు లేడు చూడండి, వెనకలేరు, అటుపక్క లేరు, ఇటుపక్క లేరు, కూడా మనిషే కనిపించట్లేదు. కొంచెం ముందు అక్కడ కాలేజీ దగ్గర ఉంటారు అనమాట. సరే మా మెస్ బ్లాక్ అనమాట. దానికి ఆపోజిట్లో ఇటు పక్క వెళ్ళాలి నేను. అది మా మెస్ యాక్చువల్గా, అదే చెప్తూ నేను నడుస్తూ ఉన్నాను అనమాట. బాయ్స్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లో మెస్. మానవులు లేదు, మొత్తం అడ్డుపక్క లాస్ట్ వరకు అది ఉంది కదా కాలేజ్. సో అక్కడ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంటారు అనమాట. ఇప్పుడు బ్రేక్ యాక్చువల్గా నేను బ్రేక్ టైంలో వచ్చాను అనమాట. బుక్ మర్చిపోయిన తెచ్చిపోయాను అని చెప్పేసి నడవడం కొంచెం కష్టమే అనిపిస్తుంది, బట్ తప్పదన్నమాట. సిచ్యువేషన్ రిమైండెడ్ అనమాట. నాకు ఏం చేద్దాం, ఏంటి బుక్లో వేరే బుక్లో రాయొచ్చు కదా, అదే బుక్ కావాలి అంటే కొన్ని కథలు అంతే అనమాట. ఆ బుక్కే కావాలి, ఆ పెన్నే కావాలి, ఆ పెన్సిలే కావాలన్నమాట. నేను ఆట అయిపోయాను అనమాట. సో ఇదిగోండి అట్లా మొత్తం చుట్టూ తిరిగి కూడా అందుకని ఇట్లా అడ్డదారిలో వెళ్తున్నాను అనమాట. ఇది అడ్డదారి మామూలుగా తార్ రోడ్డు ఉంటుంది, తార్ రోడ్డు కాకుండా పక్కనే మట్టి రోడ్లో వెళ్తున్నాను. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ గుర్తు చేస్తున్నారు, మీరు తీసుకోరాని సేమియా పాయసం పెట్టారు, ఎమ్మీగా ఉంది, చాలా బాగుందన్నమాట. సో అది రొట్టి పచ్చడి, పప్పు, వడియాలు, అది లంచ్. నెక్స్ట్ ఇదేంటంటే ఇంకా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నేను. సో నేను నా రూమ్మేట్స్ మీరు వస్తారు కదండి, నేను వెళ్తా అని చెప్పేసి ఇప్పుడు కీస్ ఇప్పించుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. మీరు వచ్చేయండి, నేను లగేజ్ సర్దుకోవాలి కదా అని చెప్పేసి ఇంటికి రావడానికి ప్లానింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఇంటికి మేము బయలుదేరాము. రాయచూటు నంద్యాల్ చూడండి. అసలు ఇది యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు గద్వాల్ రూట్ కాకుండా ఐజా రూట్ వెళ్ళామన్నమాట. కర్నూలులోకి అయితే ఐడియా ఉంటుంది. తర్వాత మేము రిటర్న్లో వచ్చేటప్పుడు గద్వాల్ రూట్ వీళ్ళు ఉన్నారు కదా, నేను నాతో పాటు వచ్చే మా కొలీగ్స్, వాళ్ళేమో అడిగారంట సుమారుగా 10 నుంచి 15 మంది, బాగుంది గద్వాల్ రూట్ అని చెప్పారంట. సో గద్వాల్ రూట్ బాగుంటే కనుక మరి అటే పోవడం మేలు కదా అనేసి వచ్చేటప్పుడు ఐజా కాకుండా గద్వాల్ రూట్కి వచ్చామన్నమాట. సో ఇది అక్కడక్కడ చూసుకుంటూ రూట్ మ్యాప్ పెట్టుకుంటూ గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చామన్నమాట. ఇది ఒక బ్రిడ్జ్ చూడండి, అటుపక్క కూడా ఒక బ్రిడ్జ్ వచ్చింది. యాక్చువల్గా నేను కర్నూలు అంటే బెంగళూరు హైదరాబాద్ హైవే చాలాసార్లు వెళ్ళా, కానీ ఆ బెంగళూరు హైదరాబాద్ హైవే దాటి అటుపక్కకి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం అనమాట రాయచూరుకి అని చెప్పేసి నేను అటు వెళ్ళాను. సో అది నాకు బాగా అనిపించింది, అందుకే ఆ బ్రిడ్జ్ కూడా తీసానమాట. వెళ్ళేటప్పుడు అయితే కొంచెం మూడీగా బాధగా, ఏదో పిల్లల్ని వదిలేసి అన్ని రోజులు ఉండాలని ఫర్ ద ఫస్ట్ టైం కదండి, అట్లా చాలా బాధ అనిపించింది. 5 days మా పిల్లల్ని వదిలేసి ఉండాలంటే దేవుడిని అనుకున్నాను గట్టిగా, ఏంటి దేవుడా నా జీవితానికి విముక్తి లేదా, కనీసం నాకు వండి పెడితే ఎవరైనా వండి పెడితే తినే అదృష్టం లేదా అని చాలాసార్లు అనుకున్నాను. దేవుడు ఇలా తదాస్తు అన్నట్టున్నాడు, అందుకే దేవుడు ఏ కోరికలైనా తీర్చేస్తాడనమాట. కాకపోతే మనం మరీ అంత గట్టిగా కోరుకోకూడదనమాట. చదువుకోండి, అది కొండ, అక్కడ నాకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందని చెప్పేసి తీశాను. ఇది కర్నూలు అవుట్స్కట్స్, ఇంకా కొండల మధ్యలో పోతుంటాము, భలే ఉంటుందన్నమాట. అది కూడా జస్ట్ ఒక క్లిప్ తీసినట్టుంది. యాక్చువల్గా అక్కడ ఫొటోస్ దిగుదాము అని అనుకున్నాము, బట్ మళ్ళీ వచ్చేటప్పుడు దిగుదాము అది ఇది అనుకున్నామంటే ఇంకా అది అవ్వదు అంతే అని అనిపించింది. దిన్నదేవర పాడు బోర్డు అది యాక్చువల్గా. సో అలా చూస్తున్నాం అనమాట. ఈ కార్ ఎందుకు తీసానంటే ఇదేందో వెనకాల కొంచెం నొక్కినట్టుగా ఉందన్నమాట, మోడల్ డిఫరెంట్గా అనిపించింది నాకు. మళ్ళీ వీడియో చూసి మా కార్ నెంబర్ ఎందుకు పెట్టామని అడుగుతారో ఏంటో, ఏమో ఇంకా నాకు తెలియదు అదంతా. అసలు మేము ఏ రోడ్లో ఉన్నామో, ఆ వెహికల్ ఎవరిదో, వాళ్ళు ఎక్కడ పోతున్నారో, దట్ వీ డోంట్ నో ఎనీథింగ్. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే 10 మంది చూస్తుంటారు, ఏదో ఒక ఫోటోలో దొరుకుతుంది అంతే. దానికి మా కారు ఎందుకు తీశారు, మా లారీ ఎందుకు తీశారు అంటే మేమేం చేస్తాము, మేము తీసినప్పుడు మీరు అక్కడ మీరు ఉన్నారు కాబట్టి మేము తీయలేదు, అదనమాట విషయం. సో అని చెప్పాలనిపిస్తుంది నాకు, కానీ చెప్పలేము అందరికీ, కాబట్టి కామ్గా ఉండాలి అంతే, నోరు మూసుకొని, ఇంకేమీ చేయలేము. అలా ముందుకెళ్ళాక టోల్ గేట్ వచ్చింది. ఈ టోల్ గేట్ దగ్గర
కొంచెం అట్లా క్లిప్ తీసాను అనమాట. సో నేను ఎందుకు ఇట్లా వీడియో వస్తుందంటే యాక్చువల్గా షార్ట్స్ ప్లాన్ చేశాను అనమాట. షార్ట్స్తో పాటుగా ఒక లాంగ్ వీడియో కూడా పెడితే బాగుంటుందని అనుకున్నాను. సో ఇది ఒక లాంగ్ వీడియోలో పెట్టేటప్పుడు ఇంకా దాన్ని ఇది అది ఎందుకు చెప్పేసి ఇలాగే వదిలేసాను అనమాట. చూసేటోళ్ళు చూస్తారు, లేకపోతే నాకే మెమరీగా ఉంటుందిగా. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము కర్నూలు అది అది ఉంటుంది కదండి, ఏంటది కొండల మధ్యలో ఒక వే ఉంటుందని చెప్పాను కదండి, ఆ వే వస్తుందేమో అని అలాగే తీసానమాట. అద్దిగొండ వచ్చేసింది, కనిపిస్తుంది అద్దిగొండి. అసలు ఎంత బాగుంటుందో అసలు ఈ వే అయితే కనుక. కొద్దిగా దూరమే ఉంటుంది, 2 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే. చాలా బాగుంటుంది. ఇక్కడ మధ్యలో ఆగి ఎక్కడన్నా ఫొటోస్ తీసుకున్నాం కూడా నాకు కూడా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంకా ఒక పక్క వచ్చేసి లా కాలేజ్ ఉంటుంది, ఇంకొక పక్క వచ్చేసి శ్రీ చైతన్య ఉంటుంది అవుట్స్కట్స్లో అనమాట, కర్నూలులో. ఇది కర్నూలు నేను షూట్ చేసేది. సో మాకు దాదాపుగా 3.5 hours పట్టింది రాయచూర్ టు నంద్యాలకి రావడానికి. సో ఇవన్నీ అవేదో హౌస్ అంటారు, అబ్బా నాకు గుర్తుకు రావట్లేదే ఏ హౌస్లు వాటిని, పేరు సమయానికి పదాలు గుర్తుకు రావు కదండి. సో అదనమాట, ట్రినాడోనా ఏదో సంథింగ్ గుర్తుకు కూడా రావట్లేదు ఏమో లైట్. సో దాంట్లో ఎవరైనా ఉంటున్నారో లేదో మనకు తెలియదు కాబట్టి దాని గురించి నో కామెంట్స్. ఇలా అసలు రాయలసీమలో కూడా ఇంత పచ్చగా ఇలా కొండల మధ్యలో దారి ఉందంటే నమ్ముతారా మీరు? ఉంది. ఇది కర్నూలు, నేను చూపిస్తున్నా కదండి, చూడండి ఎంత విశాలంగా ఉందో. అది శ్రీ చైతన్య క్యాంపస్ అనమాట. చూసారా? కొంచెం ముందుకెళ్తే లా కాలేజ్ కూడా కనిపిస్తుంది, నేషనల్ లా యూనివర్సిటీ. చూసారా? బోర్డు కనిపించింది, కాలేజ్ నేను చూపించలేకపోయాను. సో ఇదన్నమాట. ఇంకా మేము ఇప్పుడు దిగుతున్నాం, డౌన్కి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ అప్పు కనిపిస్తుంది కదండి, అక్కడ అప్పు అవుతుంది, అంతవరకు ఇది డౌన్ అనమాట. సో ఇలా మా జర్నీ సాగింది. మా ఇంటి మహాలక్ష్మి అంటే లారీ వెనకాల, మా ఇంటి మహాలక్ష్మి, చెడపకరా నన్ను చెడేవు, నన్ను చూసి ఎడవకరా, ఇలాంటివన్నీ కొటేషన్స్ వాళ్ళు ఉంటాయి కదండి. లారీ వెనకాల, ట్రాక్టర్ వెనకాల, ఆటోల వెనకాల ఎవరికి నచ్చిన కొటేషన్ వాళ్ళు రాసుకుంటారు, అంతే కదండి. ఎవరి వెహికల్ వాళ్ళది. సో ఇప్పుడు మళ్ళీ ఉందన్నమాట, అలా ఎక్కేసేయాలి. మధ్యలో ఒక రింగ్ రోడ్స్ ఉంటాయి, అవి కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాం. కాకపోతే చదవచ్చు కాబట్టి, అంతో కొంత చదవడం వచ్చు కాబట్టి ఏదో అలా నెగ్గుకొని వెళ్ళిపోతున్నాం. కానీ లేకపోతే పాపం చదువు రాకపోతే చాలా కష్టం. అందుకే అండి బేసిక్ నాలెడ్జ్ ఉండాలంటారనమాట, లేకపోతే చాలా కష్టము. బేసిక్ నాలెడ్జ్ అంటే ఏదో బోర్డు తెలుగు చదివేంత, ఇంగ్లీష్ చదివేంత, ఏవి కిలోమీటర్లు, ఏవి మీటర్లు, ఎంత టైం అయింది, ఎంత టైంకి రీచ్ అవుతాం, ఇవి మినిమం నాలెడ్జ్ చదివితే ఉంటే చాలు, నెగ్గుకొని రావచ్చు. డిగ్రీలు చేయాలా, పిహెచ్డీలు చేయాలా, పట్టాలు పొందాలని అంత నాలెడ్జ్ అయితే ఏం అక్కర్లేదు ఎవరికైనా కూడా. అదనమాట విషయము. ఇప్పుడు ఎందుకు ఇంత హుషారుగా తీసాను వీడియో అంటే కనుక ఇంటికి వస్తున్నా కాబట్టి. ఇంటికి వస్తే ఆనందమే వేరు కదండి. ఎంతైనా కూడా అనుకుంటాం కానీ పిల్లలు వద్దు, కొద్ది రోజులైనా నాకు విముక్తి కావాలి, నాకు ఫ్రీడమ్ కావాలని అనుకుంటాం కానీ వదిలేసి ఉండడం చాలా కష్టమే అండి. నాతో పాటు ఇంకా ఒక 15 members దాకా వచ్చారు ఉమెన్. సో వాళ్ళది కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. చిన్నపిల్లలు ఉంటారు, హస్బెండ్, అత్తమామ ఉంటారు, వాళ్ళు పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి అరేంజ్ చేయాలి తప్పదు. ఏం చేద్దాం, లైఫ్ అంటేనే అది కదండి. అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదే అన్నమాట, కాస్త నొక్కి ఉన్నదన్నమాట డిక్కి. అది కాదా ఇదే అనుకుంటా, వెరైటీగా ఉంది చూడండి, చూడ్డానికి కూడా వెనకాల నుంచి అదేదో స్పోర్ట్స్ కార్ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.